నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశారు, దిష్టి దెబ్బ తగులుద్దని. చాలా చక్కగా పాడారే. రాగము తీయబోనుట, రాగము తీయబోనుట, సరాగములాడుట, మేని సొమ్ములే లాగునైనను సాలికను నల్పడచేయుట, డబులూరకే వాగుట, చప్పుడవు కరణి పైకము తట్టుట, భోగి పోలికల్ త్యాగివలి నటించుట, విటావలి చేసలు క్రొత్త చోటుల ఏమండి, మీరు పెద్ద కోటీశ్వర్లు కదా. కలిమిలో లోటు లేని వాళ్ళు, సరుకులో సచ్చు లేని వాడిని మొన్ననే కోటికి పడగెత్తా. అబ్బా, నిజంగానా? అవునండి. అలా కూర్చోండి. మీరు పెద్ద కోటీశ్వరులు అయినప్పుడు గాజురాల ఉంగరాలు ధరించినారేమిటండి? గాజురాలు ఉంగరాల? అవును. గాజురాలు ఉంగరాల అన్న ఎదవడో పిలవండి, సాటుకు పోయి కలబడతా. అన్న రాస్కల్ ఈడియట్ ఫూల్, ఎవడండి వాడు? ఎందుకంటే మీరు ఏడుస్తారు, ఎవరైనా చూస్తే అని అనుకోరు. అరే ఊరుకోండి, మీరు ఏడుస్తారు ఎందుకండి? ఏందండి అన్నారుగా. అదే అన్న గాడిదని. అంత మాట ఎవరంటారు? నేనే కదా అన్నాను. అరే మీరా? మీరంటే ఇంకేముందండి, కేసు డిస్మిస్. ఈ రవ్వలుంగరాలు ఒరిజినల్ అండి. ఏమండి, గర్భధాన రోజు గడపలో అడుగు పెట్టని పెట్టు చేస్తే మా మామగారు చేయించాడు. అప్పట్లోనే 4-5 వేలండి ఇది ఒక్కొక్కటి. అవునా? ఏమండి, మీ వేలుకుండగా వారి నాణ్యం మాకు తెలియట్లేదు. ఏదండి, ఒకసారి వండి పెట్టుకుంటాను. ఇది ఒక డొంక చిగురుడుగా. ఏమండి, మళ్ళీ ఉంగరం సొమ్ము నాది, మళ్ళీ నా ఉంగరం నాకు ఇస్తారుగా. ఎందుకంటే అమ్మకు 10 ఇచ్చా, చిత్రకి 20 ఇచ్చా, ఈ లెక్కలు రాసుకోను. ఈ ఉంగరం ఒక్కడి తగ్గినా కూడా మయ్య నిద్ర లేవగానే మంచం మీద నన్ను చూసి ఏళ్ళకలి చూస్తాడు. ఒక్కడి దగ్గర ఒంగోబెట్టి చింత మెల్లితో కొడతాడు. అదేమిటంటే ఇంత పెద్ద వయసులో కూడా కొడతారా? పితృభక్తి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి నాకు ఇంకా చెప్పలా వాడు. అలాగా? అయినా ఇవ్వరా? ఏమండి, ఇవ్వరా? బొగ్గ మీద చేయి తలకగానే ఉంగరం ఓరకనే బయటకు వచ్చింది. ఊరుగా అసలు ఉంగరం పెట్టుకోమని చెప్తాడు. జాగ్రత్తగా పెడతా లేదా? భయమా? ఏమండి, ఉంగరం పెట్టించుకునే దానికి నీకెంత భయం ఉంటే పెట్టేవాడికి నాకెంత భయం ఉండాలి? అది కాదండి, అసలే నొప్పేస్తుందేమోనని. నొప్పా? నీ సంగతి నువ్వు చెప్పుకున్నావు, నా సంగతి నేను ఎవరికి చెప్పుకున్నా? నీకు అసలు తేడా రాదు, నా మాటలు నమ్మండి. అస్సలు నీకు అసలు నేను ఉంగరం పెట్టినట్టు కూడా తెలియదు నీకు. అది కాదండి, అసలే కొత్త. అసలే కొత్త. ఏం కొత్త? నేను పాత. ఎట్ట చెప్పి కదా 7 ఎకరాలకు ఉంది. లేదు, నాకు కూడా కొత్తలేండి. నీకు జాగ్రత్తగా పెడతాను. నిజంగా? నిజంగా. ఊరికా మరి ఎవరైనా చూస్తేమని అనుకుంటారా? మరి ఎట్ల పాడోళ్ళు నేను కావాలన్నలా ఓలోళ్ళు బదిలిపించుకుంటే అబ్బా, ఎండ్లకాలం కాబట్టి సరిపోయింది, కానీ చలికాలం అయితే సచ్చేవాడిని అయ్యా. ఇదేమిటండి, పూర్తిగా పట్టలేదు. ఫస్ట్లో అట్నే ఉంటుంది. బిర్రుగా ఉందేంటండి? సరే, బిర్రుగా ఉంటే ఆ ఏలుగు తీసి ఇంకొక ఏలుగు పెట్టుకో, ఏమవుద్ది? సొమ్మును వాడు. ఒక్కటేమంత బాగోలేదండి. అరే, ఒకటి కాదు 2 మొత్తం తీసుకో. వచ్చేటప్పుడు నేను తీసుకొస్తా, రాగానే పెట్టుకో. పోయేటప్పుడు మళ్ళీ నాకు ఇస్తుండే, ఏమవుద్ది? నాకు ఇస్తామన్నారుగా. అలా ఏం కాదు, కానీ ఒక్కొక్కటిగా తీసిస్తూ ఉంటే పెట్టుకొని చూసుకుంటా. సరేనండి, నీ ఇష్టమే, నా ఇష్టం. నీ మీద నాకెంతో మనసాయరా, ఇదిగో పట్టు. నిన్ను
చాలా బాగున్నాయండి. మా మామగారు చేయించండి గర్భాధాన రోజు. ఏమండి వీటిని నాకు ఇచ్చినట్లు మీరు రంగనాయకి తెలిస్తే అసలు మిమ్మల్ని బ్రతుకునేదేమో కదా. ఎవరండి రాస్కెల్? అదెవరండి ఈ ఉంగరాల గురించి అడగటానికి? ఈ ఉంగరాలు నాయి, నా సొంతం, నా ఇష్టం. ఈ ఉంగరాల గురించి అదెవరండి అడగటానికి? అయితే నేను చేసుకుంటానండి. అవ్వగాడు భలే ఉన్నాయండి. ఏడన్నా అరువన్నా తెచ్చానని చెప్పలా. ఏమండి మయ్య చెప్పాడా బజారుకి పోవద్దని? అవునా? ఏంటి అలా ఉన్నారు? లవ్ ఇప్పుడు ప్రారంభం అయితేను. లవ్లో నవ్వాలండి. లవ్ అన్నది ఒక కొవ్వు పదార్థం లాంటిది. అది ఆ కొవ్వు ఎప్పుడు పట్టుద్దో ఎప్పుడు పోద్దో అర్థం కాదు. అది ఎండకి ఎండుతుంది, వానగా పారుతుంది. నవ్వండి, నవ్వాల, నవ్వండి. చాలా బాగున్నారే, చాలా బాగున్నారండి. నవ్వండి, బాగా నవ్వాలి, చాలా బాగా నవ్వాలి. మాకు బాగా అర్థమైందిలేండి. ఎలా నవ్వమంటారు? ఎందుకు ఈ అమ్మాయికి ఈ ఉంగరాలు ఇచ్చారనేగా మీరు అలా బాధపడుతున్నారు? అంటే మీ ఉద్దేశం కిలకిల నవ్వమని. అదే. ఇంకా నయ్యో కింద పడి గిజగిజలు అనుకోవాలంట. నవ్వాలంటే నవ్వాలి. నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎదవండి నవ్వేది? నవ్వమను నేను చూస్తాను. నవ్వమని చాలా ఎవరుకోండి, తీసుకోండి మీ ఉంగరాలు. అబ్బే తీసుకోండి. వీటి గురించి కదండి. ఏమండి వాటిని మీరు తీయొద్దు. వాటిని మీరు తీశారంటే నేను ఉరేసుకొని చచ్చిపోతాను. కాటోడా ఏంటి నీ రంగంతా నాకే అవుతుంది. ఏమండి ఇక వదలండి. ఏమిటండి ఇది? ఊరుకోండి. అట్ట కాదులే. అది కాదండి. ఎందుకండి అలా చనిపోతారు? మీరు లేకపోతే నేను అసలు బ్రతుకుతానా? ఇంతకు ముందు ఉండేవాళ్ళ సంగతి ఏందో.